హాయ్ గాయ్స్, ఈరోజు నేను చెప్పబోయే కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుందన్న నమ్మకంతో స్టార్ట్ చేస్తున్నాను. కథ పేరు అడవిలో అతిథి. ఇక కథలోకి వెళ్తే, రాత్రి 1 గంటకు చీకటి దట్టంగా కమ్ముకున్న అడవి రోడ్డుపై సత్య, ఓ 40 ఏళ్ల లారీ డ్రైవర్, తన లారీని నడుపుతున్నాడు. లారీలో సత్య తప్ప ఇంకెవరూ లేరు. ఇంజన్ శబ్దం, రోడ్డుపై తిరిగే వాహనాల శబ్దం, ఇవే అతని సహచరులు. సత్య ఒంటరి ప్రయాణాలకు బాగా అలవాటు పడ్డ మనిషి. కానీ ఈరోజు ఏదో తేడాగా అనిపించింది. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే ఈ షార్ట్కట్ రోడ్డు దట్టమైన అడవిలో ఉంది. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఈ రాత్రి ఆ నిశ్శబ్దం ఊపిరాడనంతగా అనిపించింది సత్యకి. లారీ డాష్ బోర్డ్ పై ఉన్న చిన్న గణేష్ విగ్రహం కాంతిలో మినుక్కుమన్నది. రేడియో సిగ్నల్స్ లేక కొంచెం కరకరం అంటూ పాటలు ప్లే చేస్తోంది. అతను రేడియో ఆఫ్ చేయబోతుండగా హెడ్లైట్ల కాంతిలో ఒక ఆకృతి కనిపించింది సత్యకు. రోడ్డు పక్కన చెట్టు నీడలో ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె చేయి ఎత్తి లిఫ్ట్ అడుగుతూ ఉంది. సత్య ఒక్క క్షణం ఆగాడు. ఆ అడవిలో ఆ సమయంలో ఒక స్త్రీ అతని మనసు హెచ్చరికలతో నిండిపోయింది. గతంలో ఇతర డ్రైవర్లు చెప్పిన కథలు, ఈ రోడ్డుపై రాత్రిళ్ళు కనిపించే వింత ఆకృతుల గురించి అతని మెదడులో మెరిశాయి. ఆవిడ 30 ఏళ్ల మహిళ, ఆకుపచ్చ చీర కట్టుకుని, ముఖంలో చిన్న నవ్వు. ఆమె భయపడుతున్నట్టు లేదా భయపెట్టినట్టు కనిపించడం లేదు. బదులుగా ఆమె చెయ్యి ఆత్మవిశ్వాసంతో ఊపుతుంది. సత్య లారీని నెమ్మదిగా ఆపాడు. కిటికీని కొద్దిగా తెరిచాడు. ఏంటమ్మా ఈ సమయంలో ఇక్కడ అని అడిగాడు. అతని గొంతులో అనుమానం స్పష్టంగా వినిపించింది. అన్నయ్య, నా కారు పాడైంది, విజయవాడకు వెళ్ళాలి, లిఫ్ట్ ఇస్తారా అని మధురంగా అడిగింది. ఆమె ముఖంలోని నవ్వు అతన్ని కొద్దిగా సడలించింది. అతను కిటికీని పూర్తిగా తెరిచి తలుపు లాక్ తీశాడు. ఆ అడవిలో ఒంటరిగా ఉండటం సరికాదు, లారీలో ఎక్కమని అన్నాడు. ఆమె లారీలోకి ఎక్కింది. తన చీరను సర్దుకుంటూ, నీవు నా రక్షకుడివి అన్నయ్య అంది. ఆమె కళ్ళు కాంతిలో మెరిశాయి. సత్య ఒక్క క్షణం ఆమెను చూశాడు. ఆమె అందంగా ఉంది, కానీ ఆమె చర్మం కాంతిలో అసహజంగా లేతగా కనిపించింది. అతను అది ఏమీ పట్టించుకోకుండా లారీని మళ్ళీ స్టార్ట్ చేశాడు. నీ పేరేంటి అని అడిగాడు. పార్వతి అని చెప్పింది ఆమె ఒక చిన్న నవ్వుతో. నీవెప్పుడు ఈ రోడ్డు పైన డ్రైవ్ చేస్తావా, ఒంటరిగా బోర్ కొట్టదా అని అడిగాడు. ఆమె సరదాగా మాట్లాడుతూ అలవాటైపోయింది అని చెప్పింది, దాదాపు ఒక పాత స్నేహితురాలిలా. సత్య కొద్దిగా నవ్వుతూ, నీవు ఈ సమయంలో ఒంటరిగా ఎందుకు, కుటుంబం లేదా అని అడిగాడు. పార్వతి నవ్వింది. ఆ నవ్వు కొద్దిగా గట్టిగా, దాదాపు దెయ్యం నవ్వులా అనిపించింది. కుటుంబం లేదు, నేను స్వేచ్ఛగా ఉంటాను, ఈ అడవి నాకు ఇష్టం, రాత్రి సమయంలో ఇక్కడ ఒక విచిత్రమైన శాంతి ఉంటుంది అని చెప్తూ ఆమె తలను కొద్దిగా వంచి అతన్ని చూసింది. సత్య ఆమె కళ్ళలోకి చూడకుండా రోడ్డుపై దృష్టి పెట్టాడు. ఆమె మాటల్లో ఏదో తప్పుగా అనిపించింది, కానీ ఇగ్నోర్ చేస్తూ లారీ నడిపాడు. అవును, ఈ అడవిలో ప్రశాంతంగా ఉంటుంది, కానీ కొంచెం భయంగా కూడా ఉంటుంది అన్నాడు ఒక చిన్న నవ్వుతో. పార్వతి మళ్ళీ నవ్వింది, కానీ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. సత్య లారీ నడుపుతూ ఆమె వైపు చూశాడు. ఆమె కిటికీ బయట చూస్తూ ఉంటుంది. పార్వతి, నీవు బాగానే ఉన్నావా అని అడిగాడు. అతని గొంతులో కొద్దిగా టెన్షన్ వినిపించింది. ఆమె నెమ్మదిగా తల తిప్పింది. ఆ క్షణంలో ఆమె గొంతు మారిపోయింది. ఇప్పుడు అది మనిషి గొంతు కాదు, ఏదో భయంకర శబ్దం. నీవు నన్ను ఎందుకు ఎక్కించుకున్నావు సత్య అని అడిగింది. ఆమె కళ్ళు ఇప్పుడు పూర్తిగా నల్లగా మారాయి. సత్య గుండె ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది. అతను బ్రేక్ పై అడుగు పెట్టాడు. లారీ ఒక్కసారిగా ఆగింది. నువ్వు ఎవరు అని అడిగాడు. అతని గొంతు వణుకుతూ ఉంది. పార్వతి మళ్ళీ అసహజంగా నవ్వింది. ఆ నవ్వు లారీ లోపల ప్రతిధ్వనించింది. నేను ఈ అడవిలో ఉంటాను, నువ్వు నన్ను ఆహ్వానించావు, ఇప్పుడు నువ్వు కూడా నాతో ఉండాలి అంటూ ఆమె చెయ్యి నెమ్మదిగా అతని వైపు చాపింది. సత్య తలుపు తెరిచి బయటకు దూకపోయాడు, కానీ లారీ డోర్ లాక్ అయిపోయింది. హెడ్లైట్లు ఫ్లికర్ అయ్యాయి మరియు రేడియో ఒక్కసారిగా ఆన్ అయింది. కరకరం అంటూ శబ్దంతో పాటు అతని పేరును పిలుస్తూ సత్య సత్య అనే శబ్దం వస్తుంది. అతను గణేష్ విగ్రహం వైపు చూశాడు. అది ఇప్పుడు కాంతిలో కరిగిపోతున్నట్టు అనిపించింది. పవిత్ర ఇప్పుడు సీట్ పైన లేదు. ఆమె అతని పక్కన డాష్ బోర్డ్ పై అసహజంగా కూర్చొని అతన్ని చూస్తోంది. ఆమె కళ్ళు ఇప్పుడు పూర్తిగా నల్లగా, దాదాపు ఆత్మని చూస్తున్నట్టు ఉంది సత్యకి. సత్య గొంతు నొక్కుకుపోయింది. అతను లారీ డోర్ను గట్టిగా తన్నాడు, కానీ అది బయటకు రాలేదు. నువ్వు ఎవరు, నన్ను వదిలి అని అడిశాడు. ఆమె భయంకరంగా నవ్వుతూ నిలబడింది. ఆమె చీర ఏదో పొగలా కనిపించింది. నువ్వు ఈ రోడ్డుపై వచ్చావు సత్య, ఈ రోడ్డు నాది, ఇక్కడ వచ్చిన వారు నాతోనే ఉంటారు. ఆమె గొంతు ఇప్పుడు భరించలేని శబ్దంగా మారింది. సత్య గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను తన జేబులో ఫోన్ కోసం వెతికాడు. ఫోన్ తీశాడు, కానీ స్క్రీన్ ఆన్ కాలేదు. అది పూర్తిగా డెడ్ అయిపోయింది. లారీ ఇంజన్ ఒక్కసారిగా ఆగిపోయింది మరియు హెడ్లైట్లు పూర్తిగా ఆగిపోయాయి. చీకటి అతని చుట్టుముట్టింది మరియు పవిత్ర ఇప్పుడు అతని ముందు నిలబడింది. ఆమె ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపించలేదు, కేవలం ఒక నీడ. 2 నల్లని కళ్ళతో, నీవు నన్ను చూశావు, ఇప్పుడు నీవు నాతో రావాలి అంది. అతని శరీరం ఒక్కసారిగా కంపించినట్టు అనిపించింది. సత్య ఒక్కసారిగా గతంలోకి వెళ్ళాడు. అతను ఒక చిన్న గ్రామంలో పెరిగాడు. అక్కడ అతని అమ్మమ్మ అడవుల గురించి
రాత్రి సమయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పేది. అడవులు నిజం కాదు సత్య, అవి ఆత్మలను దాచిపెడతాయి. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా నీతో మాట్లాడితే వాళ్ళు మనుషులు కాకపోవచ్చు అని ఆమె హెచ్చరించింది. సత్య ఆ సమయంలో ఆమె మాటలను నవ్వుతూ పట్టించుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు ఆమె మాటలు అతని మనసులో గంటలా మోగాయి. సడన్ గా మెలకువ వచ్చి అతను గణేష్ విగ్రహం వైపు చూశాడు. అది ఇప్పటికీ డాష్ బోర్డ్ పై ఉంది, కానీ దాని ఆకారం కొద్దిగా వక్రీకరించినట్టు అనిపించింది. అతను అమ్మమ్మ చెప్పిన ఒక మంత్రాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. గణేశుని ఆశస్సుల కోసం ఒక చిన్న ప్రార్థన. దుష్ట శక్తుల నుండి రక్షణ కోసం అతను కళ్ళు మూసుకుని ఆ మంత్రాన్ని చదివాడు. ఓం గణపతాయ నమః. పవిత్ర దెయ్యం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె నీడ కొద్దిగా వెనక్కి జరిగినట్టు కనిపించింది. నువ్వేం చేస్తున్నావురా అంది ఆమె. ఆమె గొంతు ఇప్పుడు కోపంగా ఒక గర్జనలా వినిపించింది. సత్య మంత్రాన్ని గట్టిగా చదవడం కొనసాగించాడు. అతని చేతులు వణుకుతూ గణేష్ విగ్రహాన్ని పట్టుకున్నాయి. లారీ డోర్ ఒక్కసారిగా క్లిక్ అని శబ్దం చేసింది మరియు అది తెరుచుకుంది. అతను బయటకు దూకాడు. చీకటి అడవిలో పరిగెత్తాడు. ఆమె గొంతు అతని వెనక నుండి అరుస్తూ వినిపించింది. నువ్వు తప్పించుకోలేవు సత్య అంటూ. అడవి చీకటిగా దట్టంగా ఉంది. సత్య పరిగెత్తాడు. చెట్ల కొమ్మలు అతని చేతులను ముఖాన్ని గాయం చేశాయి. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది మరియు అతని ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. కానీ అతను ఆగలేదు. అతను గణేష్ విగ్రహాన్ని గట్టిగా పట్టుకున్నాడు, మంత్రాన్ని మనసులో చదువుతూ. ఆ దెయ్యం నీడ అతని వెనక ఉంది. అతను గతంలో ఈ రోడ్డు గురించి విన్న కథలను గుర్తు చేసుకున్నాడు. ఇతర డ్రైవర్లు చెప్పినవి. ఈ అడవిలో ఒక ఆత్మ ఉందని, ఒంటరిగా ప్రయాణించే వారిని ఆకర్షిస్తుందని, వాళ్లను తనతో తీసుకుపోతుందని. ఇప్పుడు అతను ఆ ఆత్మను చూశాడు పార్వతి రూపంలో. అతను ఒక డ్రైవర్ స్టాప్ వద్ద ఒక స్వామి చెప్పిన మాటను గుర్తు చేసుకున్నాడు. ఈ రోడ్డు చివర ఒక చిన్న దేవాలయం ఉంది, గణేశుడి ఆలయం. అక్కడికి చేరుకుంటే ఏ దుష్టశక్తి అయినా నిన్ను తాకలేదు. సత్య ఆ ఆలయం కోసం పరిగెత్తాడు. అతని కాళ్ళు బరువుగా అనిపించాయి. దెయ్యం నీడ అతని వెంటాడుతుంది. చెట్ల మధ్య నుండి ఆమె గొంతు వినిపించింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను నేను కనుక్కుంటాను. కానీ సత్య ఆగలేదు. అతను మంత్రాన్ని గట్టిగా చదివాడు. గణేష్ విగ్రహాన్ని గుండెకు హత్తుకున్నాడు. ఒక్కసారిగా దూరంలో ఒక చిన్న కాంతి కనిపించింది, ఆలయ దీపం లాంటిది. అతను ఆలయం వైపు పరిగెత్తాడు. ఆమె నీడ ఇప్పుడు దగ్గరగా వచ్చింది. అతని మెడపై చల్లని ఊపిరి కలిగింది. ఆలయం దగ్గరకు చేరుకున్నాడు. అతను గణేష్ విగ్రహాన్ని ఆలయం ముందు ఉన్న ఒక చిన్న చెట్టు దగ్గర ఉంచాడు మరియు మంత్రాన్ని గట్టిగా చదివాడు. ఆ నీడ ఒక్కసారిగా ఆగిపోయింది మరియు ఒక భయంకర అరుపు అడవిలో ప్రతిధ్వనించింది. పవిత్ర ఇప్పుడు కనిపించలేదు. ఆమె చీర పొగలా కనిపించింది. ఆమె కళ్ళు చీకటిలో అదృశ్యమయ్యాయి. సత్య ఆలయం మెట్లపై కూర్చుని ఊపిరి పీల్చుకున్నాడు. గణేష్ విగ్రహం ఇప్పుడు సాధారణంగా అయిపోయింది. తెల్లారాక అతను తన లారీ వైపు తిరిగి నడిచాడు. ఆ తరువాత అతను ఆ రోడ్డుని ఎప్పటికీ ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నాడు. అతను తన జీవితాన్ని కాపాడుకున్నాడు, కానీ ఆ రాత్రి అతని మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది. గాయ్స్, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే పవిత్ర మళ్ళీ ఈ చెట్ల మధ్యలో చేయి చూపించి లారీని ఆపుతుందా కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ విల్ బూస్ట్ మై కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.